హలో హాయ్ అందరికీ. ఇవాళ కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడుకుంటే, కెప్టెన్సీ కోసం 3 టాస్క్లు అయినాయి. ఒకటి కాలమా చక్ర వ్యూహమా, బజర్ ఆర్ నో బజర్, ఇంకా రంగు పడుద్ది. 3 టాస్క్లు అయినాయి. కాలమా చక్రమా గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు టెనెంట్స్ మాత్రం చాలా ఫీల్ అయినారు అనిపించింది. ఏంటంటే మన దగ్గర స్ట్రాంగ్ ప్లేయర్ బర్నీ గారిని ఓనర్స్లోకి పంపించినామని వాళ్ళు అప్పుడు రియలైజ్ అయినారు. మన దాంట్లో స్ట్రాంగ్ ప్లేయర్ లేడని. ఇమాన్యుల్ ఒక్కడిని తను లాక్ చేసేసిండు. ఇంకా వీళ్ళ సైడ్ అంతా స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు లేకుండే. అందులో ఓనర్స్ విన్ అయినారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బజర్ ఆర్ నో బజర్లో ఇద్దరు బజర్ ప్రెస్ చేసారు మనం నిన్న చూసినట్టయితే. ఇంకా అందులో వాళ్ళ టైం అంతా 1 అవర్ డిక్రీజ్ అయ్యి ఓనర్స్ దాంట్లో కూడా విన్ అయినారు. ఇంకా రంగు పడిద్దులోకి వచ్చినప్పుడు వీళ్ళలో సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు టెనెంట్స్ మాత్రం 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయమన్నారు. అందులో వాళ్ళు సెలెక్ట్ చేసిన మెంబర్స్ బర్నీ గారు, డిమాన్ పవన్, మనీష్ గారిని సెలెక్ట్ చేసారు రంగు పడుద్ది టాస్క్కి. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే శ్రీజ గారికి, ప్రియా గారికి నాకు అర్థం కాలేదు. వాళ్ళని సెలెక్ట్ చేసే వరకు అంత ఆర్గ్యుమెంట్ ఏందో నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటండి అసలు ఓనర్స్ అంటారు, ఒక్కసారి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అంటారు, ఒకసారి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అంటారు. అరవడాలేదు. ఆడేటోళ్ళకి లేని బాధ వీళ్ళకి మాత్రం బాగా అవుతుందనే చెప్పాలి. అసలు వీళ్ళ పాయింట్స్ ఒకటి తీసుకొని మేము ముగ్గురం సెలెక్ట్ చేసినాము, మెజారిటీ ఓట్స్ వచ్చిన వాళ్ళని తీసుకున్నామన్నా వాళ్ళు మాత్రం వినట్లేదు. అసలు అంతా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ పేరు సెలెక్ట్ చేసేదాకా మేము వదలమన్న రేంజ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఒకరి నిర్ణయాన్ని అసలు వీళ్ళు రెస్పెక్ట్ చేసేటట్టే అనిపించలేదు నాకు. ఇంకా లాస్ట్కు రంగు పడిద్ది టాస్క్లో రీతు గారు మాత్రం ఎందుకు డిమాన్ పవన్కి ఫేవర్గానే బిహేవ్ చేసింది అనిపించింది నాకైతే. ఇట్లా ఫైనల్గా మాత్రం డిమాన్ పవన్ కెప్టెన్ ఆఫ్ ద హౌస్. మళ్ళీ అందులోని ఇవాళ ప్రోమో చూసినట్టయితే బొమ్మల టాస్క్. వెయిట్ అండ్ సీ ఎవరు విన్ అవుతారో, ఎవరు ఓనర్ అవుతారో చూద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇచ్చే రివ్యూ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి.